బంగ్లాదేశ్ చేతిలో తమ జట్టు ఓడిపోవడానికి పరోక్షంగా భారత్ కారణమని పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా అన్నాడు. అలాగే పాకిస్తాన్ జట్టు ఎంపికపైన తీవ్ర విమర్శలు గుప్పించాడు. పాక్ జట్టు ఎంపికలో లోపాలున్నాయని, స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం సరైంది కాదని రమీజ్ తెలిపాడు. మా ఫాస్ట్ బౌలర్పై ఉన్న రెప్యుటేషన్ కూడా క్రమంగా తగ్గిపోతుందని అన్నాడు. వారి ఆత్మవిశ్వాసం నశించిపోతుందని, గత ఆసియా కప్లో మా పేసర్లపై భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని పేర్కొన్నాడు. సెమీస్కు అనుకూలంగా మారిన పిచ్లపైనే పాక్ బౌలర్లు ఇబ్బంది పడ్డారని, ఆ తర్వాత ఇతర జట్లు మా బౌలింగ్ను సులువుగా ఆడేస్తున్నాయని తెలిపాడు. అప్పటి నుంచి వారి వేగం తగ్గిపోయిందని, నైపుణ్యం కూడా మరింత మెరుగవ్వాలని సూచించాడు. తొలి టెస్టులో మా బౌలర్ల కంటే బంగ్లా పేసర్లు నాణ్యమైన ప్రదర్శన చేశారని అన్నాడు. కెప్టెన్ షాన్ మసూద్ ఇప్పుడు ఓటమి బాధలో ఉన్నాడని, ఇలాగే ఉంటే ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితుల్లో మరింత కఠిన సవాల్ ఎదురుకానుందని రమేష్ తెలిపాడు. బంగ్లా వంటి టీం చేతిలో స్వదేశంలోనే ఓడిపోవడం మరింత బాధాకరమని, పిచ్ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మసూద్ విమర్శల పాలయ్యాడని వ్యాఖ్యానించాడు. కేవలం కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ మెరుగు కావాల్సిన అవసరం ఉందని రమీజ్ రజా తెలిపాడు. మరోవైపు గత 5 ఏళ్లుగా పాక్ క్రికెట్ను నాశనం చేస్తున్నారని మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించాడు. మహమ్మద్ రిజ్వాన్ రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడని, అలా కాకుండా ఉంటే పాక్కు ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమి ఎదురయ్యేదని అన్నాడు. గత 5 ఏళ్లుగా పాకిస్తాన్ జట్టు ఏమీ నేర్చుకోలేదని, జింబాబ్వేతోనూ మ్యాచ్లో ఓడిపారని తెలిపాడు. గత ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ నుంచి త్వరగా బయటకొచ్చారని, టీ20 ప్రపంచ కప్లోనూ అదే పరిస్థితి కనిపించిందని చెప్పాడు. పాక్ క్రికెట్ పూర్తిగా అపహాస్యమైందని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో అల్లర్లు జరుగుతూ బంగ్లా ఆటగాళ్లు చాలా కఠిన పరిస్థితుల్లో ఉన్నారని, అలాంటప్పుడు కూడా బంగ్లా బ్యాటర్లు చూపిన తెగువ అద్భుతమని ప్రశంసించాడు. టెస్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారని, పాక్ క్రికెట్ పతనాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారని కమ్రాన్ అన్నాడు. మా బ్యాటర్లు క్లబ్ క్రికెటర్లో ఆడినట్లు ఆడారని, అలా అనడం కూడా పొరపాటేనని వ్యాఖ్యానించాడు. క్లబ్ క్రికెటర్లే మెరుగ్గా ఆడతారని, గెలుద్దామనే ఆలోచనే లేకుండా పోయిందని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్లో నవ్వుతూ ఎలా ఉండగలిగారో అర్థం కావడం లేదని కమ్రాన్ అన్నాడు.